షిరిడి సాయిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న నాగార్జున మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కథానాయకుడి తొలి సోషియో ఫ్యాంటసీ మూవీ ఢమరుకం విడుదలకు సిద్ధమైంది. అనుష్క కథానాయికగా నటించిన ఈ సినిమాని శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఢమరుకం ఆడియో హైదరాబాద్లో విడుదలైంది. దీనికి దేవికి 50వ చిత్రం కావడం విశేషం. ఫస్ట్ సినిమా కూడా శివుడి మీద సాంగ్తో స్టార్ట్ అవటం, అలాగే మళ్ళీ డమరుకం శివుడి మీద 50th సినిమా మళ్ళీ చేయడం, నిజంగా అది యాక్చువల్లీ డేట్ మారుతూ వచ్చి లాస్ట్కి డమరుకం నా 50th ఫిల్మ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను వర్క్ చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఎవరు? మొన్న షిరిడి సాయి సినిమా రిలీజ్ అయినప్పుడు నాన్ ఇంటర్వ్యూలో ఏదో చదివాను. ఆయన ఏమన్నారంటే, నా కెరియర్ ఇప్పుడు స్లో అవుతుంది అనుకున్నారా? అట్లా కాదు, వచ్చే సినిమాలు చూడండి, నా కమర్షియల్ స్టామినా ఏంటో మీకు చూపిస్తాను. ఈ పోస్టర్లు చూస్తే అలాగే అనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏం మ్యాజిక్ చేశారో ఏంటో, ఓపెనింగ్ రోజు నుంచి ఆ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాకి హైప్ మామూలుగా లేదండి, వేరే రేంజ్లో ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూశారు, దిస్ ఇస్ అ షోర్ షాట్ బ్లాక్ బస్టర్. మళ్ళీ విల్ ఆల్ మీట్ అగైన్ ఇన్ ద సక్సెస్ మీట్. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ఫిల్మ్ నాకు ఇచ్చినటువంటి మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ శ్రీ వెంకట్ గారికి, మా హీరో శ్రీ నాగార్జున గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పినందుకు నాకు న్యాయం చేశారని నేను అనుకుంటున్నా. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరూ అదే చెప్తారు. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని నాకు హీరోగా ఇచ్చి ఆయనతో చేసే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా వెంకట గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలి.